మాసం 30 రోజులు ఇలా గడిచాయి. మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు అత్తగారు, 6 కోడళ్ళు, ఊరివారు అందరూ చూస్తుండగా పోలిని తీసుకువెళ్ళడానికి స్వర్గం నుంచి దేవ విమానం వచ్చింది. దేవతలు పోలిని విమానంలోకి ఆహ్వానించారు. పోలి చాకలిదానిలా కాక దివ్య వస్త్రాభరణాలతో దేవతల స్త్రీలాగా మెరిసిపోతూ విమానం ఎక్కడానికి వచ్చింది. అత్తగారు, కోడళ్ళు దేవదూతలను చూసి, మేము నెల రోజులు స్నానాలు, దానాలు, వ్రతాలు చేశాము. ఈ పోలి ఏమి చెయ్యలేదు. దీనికి అన్నీ చేసిన మాకు ఏమీ లేకపోవడమేంటి అని ప్రశ్నించారు. దానికి వారు, ఈ పోలి భక్తి శ్రద్ధలతో మనస్సులో కార్తీక దామోదరును నిలుపుకొని వీలున్నంతలో ఆవు వెన్నతో దీపం పెట్టి మొక్కింది. ఆమె భక్తికి నారాయణుడు సంతోషించి విమానం పంపించాడు. మీరు ఆడంబరాల కోసం ఒకరు చూసి మెచ్చుకోవాలనే అభిప్రాయంతో స్నానాదులు చేశారు. అందుచేత మీరు చేసిన దానికి ఫలితం అంతెంత మాత్రమే అన్నారు.